విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పురాణాల్లో శల్యులు లాంటి వాడన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ది సెల్ఫ్ డబ్బా అన్నారు. పవన్ కళ్యాణ్ను నమ్ముకుంటే కుక్కతో పట్టుకొని గోదావరి ఈదినట్లే అన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ పవన్ జగన్ను తిడుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు. ఈ పొత్తు ప్రజల కోసం, నేను ముఖ్యమంత్రి కావడం కోసం కాదు. నేను ముఖ్యమంత్రి చాలాసార్లు అయ్యాను. నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు శ్రేయస్సు కోసం, మీ ఇద్దరు శ్రేయస్సు కోసం, దానితో పాటు ప్రజల శ్రేయస్సు కోసం మేము వెళుతున్నాం తప్ప మేము రాజకీయాల కోసం లేదు, పదవుల కోసం వెళ్ళడం లేదు అన్నారు. మంచిదనయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు పదవి మీద ఇంట్రెస్ట్ లేదు, మరి పవర్ షేరింగ్ గురించి మాట్లాడితే పోయేదిగా, నాకు పదవి అవసరం లేదు, ముఖ్యమంత్రి అవసరం లేదని. అది మాత్రం మా ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాడు కానీ వంగతోటగాడ బావా అంటే మాత్రం పవర్ విషయంలో మాత్రం తాను ముఖ్యమంత్రి తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి అయితే ఒప్పుకోను కాక ఒప్పుకోననేటువంటి మాట బాడీ లాంగ్వేజ్లో చాలా క్లియర్గా వివరంగా చెప్పాడు. నేను అగ్నిని, నిప్పుకణాన్ని, అగ్నికి తోడు వాయువు తోడైంది, పవన్ కళ్యాణ్ తోడేది, ఇక చూసుకో మా పరిస్థితి ఎలా ఉంటుందో అన్నాడు. ఎంత ఎగిలిగా మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడు? మఖ్యలు ఎదగదన్ని మడత మంచంలో పెడతావా? ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాదా? కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దవడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోవటానికి ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు. పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తి లాగా పాతాళంలో తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. ఈయన ఒక పాదమే, ఈ రాష్ట్రంలో 80 లక్షల పాదాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని 80 లక్షల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు, చెవులో తేగొట్టెట్టి, హూ కిల్డ్ బాబాయ్? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్ కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్. అప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా? జగన్ కిల్డ్ అని చెప్పి ఏమైనా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరి కదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు. జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు. ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్ అంట. నోరా తాటి పట్టా అది? చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు వయసు వచ్చింది. ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టుకి కూడా వయసు వస్తుంది. కానీ మనం మనుషులం కదా.